హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం కదా, ఇంకా అందుకనేసి ఇంట్లో అయితే ఈరోజు మొత్తం పనే అనమాట. ఇప్పటి వరకు పనే చేసిన, అంటే ఎక్కువ ఆర్భాటాలకి నేనేం పోను. నా దగ్గర ఉన్నంతలా సింపుల్గా పూజ చేసుకుంటాను అనమాట. అది ఇది అనేసి పెద్దగా ఆర్భాటాలకైతే వెళ్ళను. లక్ష్మీదేవికి మనం వచ్చేసి ఒక బెల్లం ముక్క పెట్టినా ఆమె ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంది అనమాట. భక్తితో చేస్తే ఇక అన్నీ పెట్టాలి చేయాలి అనేసి ఏమి ఉండదు. ఇక నేనైతే నాకు ఉన్నంతలా పెట్టుకుంటాను అనమాట మంచిగా. ఇంక ఈరోజైతే ఇంకా గ్యాస్ బండి అయితే మొత్తం కడిగేసిన, మంచిగా ముగ్గులు వేసిన అనమాట. ఇక రోజు తడిగుడ్డతో తుడుస్తా, కానీ పండగలు వస్తే మంచిగా కడుగుతాను అనమాట. ప్రతి ఫ్రైడే మంచిగా నేనైతే కడిగేస్తాను అనమాట. ఇంకా ముగ్గు అయితే వేసిన, ఇంకా మంచిగా మొత్తం ఎక్కడ అన్ని పేపర్లు కూడా మార్చేసిన, ఇంకెక్కడ డస్ట్ లేకుండా ఉండాలన్నమాట. వరలక్ష్మి వ్రతానికి మంచిగా ఉండాలి. లక్ష్మీ పూజ అంటేనే నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇల్లు అయితే ఇక నాకు వచ్చినట్టు నేను చేసుకున్నా. ఇక మరీ నీట్గా అంటే ఏమో మీరే చెప్పాలి ఇక కామెంట్లో. ఇక నేనైతే పెట్టే కాడికి అయితే పెట్టుకున్న. ఇల్లు అయితే మంచిగా మొత్తం దుడిచేసిన. ఇల్లు అయితే ఉప్పు, రాళ్ళుప్పు, పసుపు వేసి అయితే ఇల్లు మంచిగా క్లీన్ చేసిన, కొంచెం లైజాన్ వేసి. అట్లనే ఇక పూజ సామానాన్ని కడిగేసి పన్నీర్ వేసి, పసుపు అలాగే కొంచెం గంధం వేసి మంచిగా కుంకుమ బొట్లు అయితే పెట్టినమాట. ముందుగానే ఒక రోజు ముందే ఇవన్నీ చేసి పెట్టుకున్నామంటే మనకి నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది అనమాట. మంచిగా పన్నీర్తో మనం పసుపు కుంకుమ పెట్టుకున్నామంటే మంచి వాసన వస్తుంది అనమాట పూజ రూమ్లో. ఇక మంచిగా పసుపు కుంకుమలు అన్నీ కడిగేసిన అనమాట. మొత్తం రేపు కడుక్కోకూడదు, శుక్రవారం రోజు పసుపు కుంకుమ, అందుకని ముందు రోజే మంచిగా మొత్తం కడిగి పసుపు కుంకుమలు అయితే పెట్టేసిన. ఎంత నీట్గా ఉంది చూడండి. పూజ రూమ్ అయితే పరిమళ భరితంగా ఉంది మంచిగా. ఇంకా కుంకుమలో కూడా నేను జవ్వాది కలుపుతాను అనమాట. మంచి వాసన వస్తుంది, సెంటు వాసన. ఇక ఈరోజైతే నా పని ఇదనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి పూజ వీడియో పెడతాను.